మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మరణార్థంగా నగరంలోని న్యూ కేంబ్రిడ్జ్ పబ్లిక్ స్కూల్, ఖాన్పురాలో చరిత్ర గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ జిల్లా డీసీసీ మైనార్టీ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య పోరాటంలో మత, కుల, ప్రాంత, భాష భేదాలు లేకుండా ప్రజలంతా ఏకతాటిపై నిలబడి పోరాడారు. అనేక త్యాగాలు, బలిదానాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించింది. బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించు అనే కుట్రతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నించినప్పటికీ సమరయోధుల ఐక్యత భావం వల్లే స్వేచ్ఛ సాధ్యమైంది. ఆ ఐక్యత భావాన్ని మరింత బలపరిచి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఎం.ఏ. జమీల్, ఖాజా మాఝరుద్దీన్, స్కూల్ ప్రిన్సిపల్ ఇర్ఫాన్ ఖాసీం, అడ్వకేట్ షేక్ బారీ, వసీం అవేజ్, ఇమ్రాన్ ఘనీ, అజీముద్దీన్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరిలో ప్రఖ్యాత చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహమ్మద్ రచించిన అల్లురిక సీతారా